It's insane! Hey, ఇవి డేట్సే కదా? మెడిటేరియన్ నేచర్లో ఎక్కువ ఉంటుంది రోజ్మెరీ. ఏంటి ఇంత వేడిగా ఉంది? Welcome to Jordan, a country where ancient history meets breathtaking landscapes. Jordan is located in the Middle East and its capital city is Amman. The currency used here is Jordanian dinar. Hello everyone, my name is Tanuja and welcome to our channel, The Travel Monogram. Right now we are starting an exciting series of exploring Jordan, and trust me, it's going to be an amazing journey. Na content nachite, don't forget to subscribe, like, share and comment. Before I start anything, the name of this airport is Queen Alia International Airport. Follow for arrival signs, then go to the immigration, get your passport stamped by showing the Jordan pass. Then go to the baggage section to claim your baggages. If you are planning a trip to Jordan, there's one thing that can save you both money and time, and it's called the Jordan Pass. The Jordan Pass is an official tourist pass that gives you entry to 40 plus attractions across Jordan, including the world famous Petra. Jordan Pass will cost you approximately 70 to 80 Jordanian dinar. In Indian currency, it is 8,000 to 9,500 rupees. ఇంతవరకు మేము కనబడలేదు, ఇంట్రొడ్యూస్ కూడా అవ్వలేదు అని అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు మా స్టోరీ మీకు రివీల్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ కంట్రీది టోటల్ ఏరియా చూస్తే అరౌండ్ 89,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మన ఇండియా స్టేట్స్తో కంపేర్ చేస్తే కొంచెం చిన్న కంట్రీ. జార్డన్లో మెయిన్గా డెజర్ట్స్ ఎక్కువ ఉంటాయి. పీపుల్ గురించి చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. వాళ్ళ కల్చర్లో హాస్పిటాలిటీ చాలా ఇంపార్టెంట్. మెజారిటీ పీపుల్ అరాబిక్ మాట్లాడతారు, కానీ టూరిజం ప్లేసెస్లో ఇంగ్లీష్ కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. రిలీజియన్ వైజ్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ముస్లిమ్స్. సో ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ని రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ట్రావెల్ చేసేటప్పుడు అకామిడేషన్ గురించి టెన్షన్ అవ్వకండి. మీరు ఈజీగా హోటల్స్ ఆర్ స్టేస్ బుక్ చేసుకోవచ్చు యూజింగ్ యాప్స్ లైక్ ఎయిర్బిఎన్బి, booking.com లేక ఇంకా ట్రావెల్ వెబ్సైట్స్. బడ్జెట్ ట్రావెల్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. హోటల్స్, అపార్ట్మెంట్స్, బడ్జెట్ హోటల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎయిర్బిఎన్బిలో లోకల్ హోమ్స్లో స్టే చేయొచ్చు, విచ్ ఇస్ చీపర్ అండ్ గివ్స్ అ లోకల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న హోటల్ ఒక 5-star హోటల్, ద ఇంటర్ కాంటినెంటల్ జార్డన్. It's a premier 5-star luxury hotel located on one of Amman's 7 hills in the city center, featuring 412 rooms. And I prefer to keep things low when it comes to promoting 5-star hotels. I like focusing more on the experience rather than luxury promotions. ఈ హోటల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ కుజిన్స్ ఉంటాయి. ఇండియన్స్ కోసం ఇందు అని ఒక రెస్టారెంట్ ఉంది.
ఆల్మోస్ట్ 30 hours ట్రావెల్ తర్వాత ఒకటే ఫీలింగ్, ఆకలి ఆకలి ఆకలి. సో ఇమీడియట్గా ఈ రెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసి ఆ ఫస్ట్ బైట్తో టోటల్ ఎనర్జీ బ్యాక్ వచ్చేసింది. అమ్మయ్య, ఫుల్గా తినేస్తాం, ఇప్పుడు పడుకొని పోతాం. గుడ్ నైట్. కొత్త దేశంలో కొత్త ఉదయం. అందరికీ స్వాగతం. ఫ్యూ మంత్స్ బ్యాక్ మేము జార్డన్కి ట్రావెల్ చేసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో జర్నీ స్టార్ట్ చేసాము. కానీ ఇప్పుడు అదే మిడిల్ ఈస్ట్ రీజన్లో సిచ్యుయేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతిరోజు ఒకటే న్యూస్, ఒకటే వార్త. వార్ టెన్షన్స్, డిస్టర్బెన్సెస్ వింటుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రతి ప్లేస్లో పీస్ ఉండాలి, ప్రతి మనిషి సేఫ్గా ఉండాలి అని మనం కోరుకుందాం. నౌ లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. ఇది మన ఐకానిక్ అమ్మాన్ సిటాడెల్, ప్రపంచంలో ఓల్డెస్ట్ కంటిన్యూస్లీ ఇన్హాబిటెడ్ ప్లేసెస్లో ఒకటి. ఇది జబాల్ అల్ ఖలాజ్ పైన ఉంది. ఇక్కడ నుండి అమాన్ సిటీ మొత్తం ఒక బ్యూటిఫుల్ పానోరామిక్ వ్యూలో కనిపిస్తుంది. ఇది జస్ట్ ఒక హిస్టారికల్ ప్లేస్ కాదు, ఇది జార్డన్ యొక్క సోల్ని ఫీల్ చేయగలిగే ప్లేస్. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ టుగెదర్. ఇప్పుడు మనం ఈ ఏన్షియంట్ రూయిన్స్లో నడుస్తున్నాం. అంటే మనం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీలో ట్రావెల్ చేస్తున్నాం అని అర్థం. రోమన్, బైజంటైన్, ఉమాయద్ సివిలైజేషన్స్ ట్రేసెస్ ఇక్కడ కనిపిస్తాయి. అమాన్ సిటాడెల్ అంటే ఒక గిరి మీద కట్టిన స్ట్రాంగ్ ఫోర్ట్ లాంటి ప్లేస్. సిటీని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేశారు. ఇది ఓల్డ్ అమాన్లో మెయిన్ ప్లేస్, హిస్టరీతో నిండి ఉంది. ఒక సైడ్లో ఏన్షియంట్ రూయిన్స్, ఇంకో సైడ్ మోడర్న్ సిటీ లైఫ్, రెండు కలిసి ఒక బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ మూమెంట్లో టైం స్లో అయినట్లు అనిపిస్తుంది. మనం ఒక టైం లైన్ మధ్యలో నిల్చున్నాం అని ఫీల్ అవుతుంది. ఈ వైట్ అండ్ శాండ్ కలర్ బిల్డింగ్స్ అన్నీ హిల్స్ అంటే కొండ మీద స్ప్రెడ్ అయి ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. బ్యాక్ ఇన్ 3rd century BC అమ్మాన్ని ఫిలాడెల్ఫియా అని పిలిచారు. ఫిలాడెల్ఫియా అంటే బ్రదర్లీ లవ్. ఈ చిన్న మొక్కలు ఏంటని అనుకుంటున్నారు? ఈ ప్లాంట్ రోజ్మేరీ ప్లాంట్ అని చెప్తారు. రోజ్మేరీ ప్లాంట్స్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ గ్రోత్కి మంచిది అని అంటారు. మీ ముందు కనిపిస్తున్న ఆ పిల్లర్స్కి టెంపుల్ ఆఫ్ హర్క్యులిస్ అంటారు. ఇప్పుడు చూస్తే కొన్ని పిల్లర్స్ మాత్రమే మిగిలాయి, కానీ అవన్నీ చూస్తే కూడా ఆ గ్రాండ్యూర్ అర్థమవుతుంది. ఈ టెంపుల్ రోమన్ టైంలో బిల్డ్ చేసిన పెద్ద టెంపుల్. ఈ పిల్లర్స్ని పెద్ద లైమ్స్టోన్ బ్లాక్స్తో బిల్డ్ చేశారు. చూస్తే అర్థం అవుతుంది. అప్పట్లో టెక్నాలజీ లేకుండా ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. ఒరిజినల్లీ డజన్స్ ఆఫ్ పిల్లర్స్ ఉన్న ఈ టెంపుల్లో ఇప్పుడు ఓన్లీ 6 పిల్లర్స్ మాత్రమే మిగిలాయి. అప్పట్లో ఈ టెంపుల్ ఫుల్ స్ట్రక్చర్లో డజన్స్ ఆఫ్ కాలమ్స్, అరౌండ్ 30+ పిల్లర్స్ ఉండేవి అని హిస్టోరియన్స్ ఎస్టిమేట్ చేస్తారు. కానీ టైమ్, వార్, ఎర్త్క్వేక్స్ వల్ల చాలా పార్ట్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. It was constructed between 162 to 166 AD during the reign of Roman Emperor Marcus Aurelius. One hill, but so many civilizations and beliefs lived together here over time. This hill shows transition of cultures from Roman to Christians to Islamic.
అలాగా చూస్తే మీకు డోమ్ షేప్లో ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. అది బైజంటైన్ చర్చ్ అని అంటారు. అమాన్ సిటాడెల్లో ఉన్న ఒక హిస్టారికల్ స్ట్రక్చర్. ఈ చర్చ్ సెమీ సర్క్యులర్ డిజైన్లో బిల్డ్ చేశారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది స్టోన్ కాలమ్స్ మాత్రమే. అప్పట్లో ఈ పిల్లర్స్ మీద రూఫ్ ఉండేది, లోపల అందరూ ప్రేయర్ చేసేవారు. ఈ చర్చ్ చూస్తే మనకి ఏంటి అర్థమవుతుందంటే అమాన్లో ఒక టైంలో క్రిస్టియన్స్ కల్చర్ కూడా ఉండేది అని. ఇక్కడ ఒక వెడ్డింగ్ ఈవెంట్ కోసం ప్రిపరేషన్స్ జరుగుతుంది. సిటాడెల్ నుంచి చూస్తే ఆ పెద్ద జార్డన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అది జార్డన్ నేషనల్ ఫ్లాగ్. దీన్ని రాగదన్ ఫ్లాగ్ పోల్ అని పిలుస్తారు. ఇవి మ్యాచ్ బాక్సెస్ లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ జార్డనియన్స్తో పాటు పాలెస్టీన్స్, సిరియన్స్ కూడా ఉంటారు. అక్కడ నుంచి వచ్చిన రిఫ్యూజీస్ ఇక్కడ సెట్ అయ్యారు. ఈ డోమ్ షేప్ స్ట్రక్చర్ని ఉమాయద్ ప్యాలెస్ కాంప్లెక్స్ అని అంటారు. ఇది ఒక ఆడియన్స్ హాల్లా ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డోమ్ రీస్టోర్డ్ స్ట్రక్చర్, అంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు, కానీ ఒరిజినల్ బిల్డింగ్ ఐడియాని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది చూస్తే మనకి తెలుస్తుంది రోమన్ తర్వాత ఈ ప్లేస్ ఇంపార్టెన్స్ తగ్గలేదు. డోమ్ డిజైన్ వల్ల లోపల చాలా చల్లగా ఉంది, సౌండ్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ద కాంప్లెక్స్ కంబైన్స్ mosques and baths, that is called hammam, side by side. ఒక డాండిలియన్ ఫ్లవర్ పట్టుకొని బ్లో చేస్తున్నాను, కానీ అవ్వలేదు, అన్సక్సెస్ఫుల్. If you are visiting, then sunset is when this place comes truly alive. So please visit in the evening time. In the daytime, the heat hits differently. So please carry water bottle, wear a cap, and yes, don't forget sunglasses. Best time to visit Jordan is during the spring, that is March to May, and autumn, that is September to November, when temperatures are mild and ideal for walking around and exploring these places. Even the smallest stones here feels like they have seen centuries pass by, isn't it? ఇక్కడ చాలా ఫేమస్గా ఉన్న ఒక జాయింట్ హ్యాండ్ స్కల్ప్చర్ ఉంది. ఇది ఒక పెద్ద స్టాచ్యూ పార్ట్ అని అంటారు. కంప్లీట్ స్టాచ్యూ అప్రాక్సిమేట్లీ 12 మీటర్స్ కన్నా ఎక్కువ హైట్ ఉండేది అని ఎస్టిమేట్ చేస్తారు. ఇప్పుడు హ్యాండ్ ఇంకా కొన్ని పార్ట్స్ మాత్రమే మిగిలాయి. దీస్ పార్ట్స్ బిలాంగ్ టు ద స్టాచ్యూ ఆఫ్ హర్క్యులిస్. ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా ఉంది. అందులో జార్డనియన్ హిస్టరీ ఫ్రమ్ పాలియోలిథిక్ ఏజ్ టు ఇస్లామిక్ ఏజ్ వరకు హైలైట్ చేస్తారు. As the sun rises high, Amman Citadel, this place feels more than just ruins. It feels like a journey through time, from ancient Rome pillars to breathtaking city views. Every corner has a story to tell. This is just a destination, it's an experience that stays with you. Until next time, this is Jordan through my eyes.
See you in the next vlog. Bye bye.